తమిళనాడులో రెండాకుల రగడ కొనసాగుతూనే ఉంది. పన్నీర్ పళని వర్గాల విలీనంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వారం రోజులుగా ఇదే అంశంపై రాజకీయాలు చేస్తున్నా చర్చలు మాత్రం ముందుకు సాగటం లేదు. రెండు వర్గాల్లో విలీనంపై జోరుగా మంతనాలు కొనసాగుతున్నాయి తప్ప భేటీ మాత్రం వాయిదా పడుతూనే ఉంది. సీఎం పళనిస్వామి ఢిల్లీ పరిణామాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇవాళ తమిళనాడు బంద్ నేపథ్యంలో పన్నీర్ పళని వర్గాల మధ్య చర్చలకు బ్రేక్ పడినట్లయింది. అమ్మ మరణంపై సీబీఐ దర్యాప్తు, 30 మంది శశికళ అనుచరులపై వేటు వేస్తేనే చర్చలకు వస్తామని పన్నీర్ సెల్వం వర్గం భీష్మించుకుని కూర్చుంది. పళనిస్వామి వర్గం చర్చల కోసం కమిటీని వేసి చేతులు దులుపుకుందని పన్నీర్ వర్గం నేత మైత్రేయన్ ఆరోపించారు. సీఎం పళనిస్వామి తీరు పలు అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. More than 48 hours after the announcement of the committee, still there are lingering doubts about the genuineness of the other faction. Individual party leaders and senior ministers have been airing different views and versions, questioning the very motive of the dialogue. So again they have brought in extraneous factors into this discussion gambit. So we thought it will be very good if we clarify the position once and for all. Our demand are twofold. Number one, the state government should recommend to the central government a CBI probe into the mysterious death of Purachittalavi Amma. Number two, Mrs. Sashikala and her entire family should be expelled from the party. If these two conditions are met with, there are no further conditions. తమిళనాడు పరిణామాలపై అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, రహస్య భేటీలు రెండు వర్గాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈపీఎస్ ఓపీఎస్ల భేటీ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. అప్డేట్స్ ఏంటి? అన్నాడీఎంకేలో విలీన ప్రక్రియ అనేది దాదాపు కూడా ముగిసింది అనుకున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కూడా చర్చలకు బ్రేక్ పడ్డాయి. ఇరు వర్గాలు కూడా పరస్పర ఆరోపణలతో ఈ రెండు వర్గాల భేటీ అనేది వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఈ భేటీ ఎప్పుడు ఉంటుందనేది కూడా ఒక స్పష్టత లేదు. కానీ ఇరు వర్గాలు చెబుతున్నటువంటి మాటల ప్రకారం ప్రస్తుతానికైతే పూర్తిగా కూడా చర్చలు అనేటివి స్తంభించినట్టుగా తెలుస్తోంది. ఓపీఎస్ వర్గం ముందు నుంచి కూడా ఒకే డిమాండ్ చేస్తోంది, సిబిఐ విచారణ జరిపించాలి. దాంతోపాటు ఇప్పటికే ఒక మంత్రులు ప్రకటన చేసినప్పటికీ శశికళ కుటుంబ సభ్యులను పూర్తిగా బయటకు పంపేటువంటి కొనసాగింపు చర్యలు అనేవి ఇప్పటి వరకు కూడా జరగలేదు. పన్నీర్ సెల్వం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా పళనిస్వామి ఇప్పటికీ కూడా శశికళ కనుసరణలోనే పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలో కూడా ఉంది. సో దీనికనే మేము చర్చలకు ముందుకు వెళ్ళాలనుకోవడం లేదు. కానీ ఆ రోజు చేసినటువంటి ప్రకటన కారణంగానే శశికళను పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు చేసిన తర్వాత మాత్రమే మేము చర్చలకు సిద్ధమే. కానీ ఆ తర్వాత పరిణామాలు ఏవి కూడా అందుకు సిద్ధంగా లేవని చెప్తుంటే పళనిస్వామి వర్గం కూడా పన్నీర్ సెల్వం వర్గంపై ఆరోపణలు చేస్తోంది. చర్చలకు ఎందుకు ముందుకు రావడం లేదు, కేవలం మీడియా వేదికగానే ఎందుకు మాట్లాడుతున్నారు, మాతో కలిసి చర్చిస్తే ఉన్నటువంటి డిమాండ్లపై చర్చించేటువంటి అవకాశం ఉంది, ఒక పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. కానీ వారు మాత్రం చర్చలకు ముందుకు రావడం లేదన్నటువంటి ఆరోపణలు చేస్తుంది. సో ఇరు వర్గాలు చేస్తున్నటువంటి ఆరోపణలో కూడా కొంత స్పష్టత అనేది లేదు. సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నటువంటి పన్నీర్ సెల్వం వర్గానికి చెప్పినటువంటి సమాధానం కూడా సరైనది కాదనేటువంటి వాదన కూడా అవతల వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు కోర్టులో ఉన్నటువంటి పిటిషన్ కూడా సిబిఐ విచారణ కోసమే, జయలలిత మరణంపై ఉన్నటువంటి మర్మం ఏంటనేది అంశంపైనే ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు విచారణకు వెనకాడుతున్నారని ప్రభుత్వాన్ని ఓపీఎస్ వర్గం నిలదీస్తున్నటువంటి పరిస్థితి. సో ఇరు వర్గాలు కూడా ఆరోపించుకుంటూ ఉన్నాయి. ఇవాళ రహస్య భేటీలు అయితే జరుగుతున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా బంద్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేరుగా కలిసి ఒక చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశం లేనప్పటికీ ఎవరికి వారు భవిష్యత్ కార్యాచరణపై భేటీలు నిర్వహిస్తున్నారు. వారి వర్గ నేతలతో మంత్రాలు జరుపుతూ ఉన్నారు. సో ఇదిలా ఉండగానే డిఎంకే కూడా ఏడీఎంకే వివాదంపై స్పందించింది. ఇరు వర్గాలు చేస్తున్నటువంటి ఇది పూర్తిగా కూడా నాటకీయ పరిణామాలు, ఒక డ్రామా ఆడుతున్నారు, కార్యకర్తలందరినీ కూడా మోసం చేస్తున్నారు. బీజేపీ ఆదేశాలతో ఇప్పటికే ఇరు వర్గాల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. కేవలం జనం దృష్టి మరల్చేందుకు మాత్రమే ఈ చర్చలు విఫలమైనట్టు ఒక డ్రామా ఆడుతున్నారు. మొత్తం బీజేపీ ఏం చెప్తే అన్నాడీఎంకేలో రెండు వర్గాలు కూడా అది చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారన్నటువంటి మాటలు డిఎంకే కూడా చెప్తాను. సో మొత్తానికి ఏడీఎంకే వివాదం మాత్రం ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ డిఎంకే వాదన నిజమైతే గనక మరొక 4-5 రోజులు కూడా ఈ హైడ్రామా అయితే నడిచేటువంటి అవకాశం ఉంది. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భేటీ వాయిదా పడింది.